నమస్తే, నేను శ్రీదేవి. మన రిథమ్ టాక్స్ ప్రోగ్రామ్కి స్వాగతం. హైదరాబాద్లో బుక్ ఫెయిర్ ప్రారంభమయ్యింది. దానిలో అనేక రకాల బుక్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు రిథమ్ టాక్స్లో ఆ విషయంగా మాట్లాడుకుందాం. సీనియర్ పాత్రికేయులు జంధ్యాల శరత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుకుందాం. నమస్తే శరత్ గారు. నమస్తే అండి. శరత్ గారు, ఈ ఆధునిక కాలంలో కూడా పుస్తకాల ఇంపార్టెన్స్ ఉందంటారా? అంటే ఆధునిక కాలం అనే కాదండి, ఏ కాలంలోనైనా పుస్తకాల ప్రాధాన్యం ఉంది. అంటే ఇప్పుడు ఈ కాలంలో మరీ ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే, ఇవాళ మనం చర్చ పెట్టామంటే ఉద్దేశం అదేనండి. పుస్తకాల ప్రాధాన్యం ఎక్కువగా ఉందని చెప్పడం కోసం, అలాగే ఇప్పుడున్న సాంకేతిక పరిస్థితుల్లో పుస్తకాల వినియోగం తక్కువగా ఉందని చెప్పడం కోసమే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామండి. అందువల్ల పుస్తకాల ప్రాధాన్యం ఏ కాలంలోనైనా ఎక్కువగా ఉందండి. కారణం ఏంటంటే, విషయం తెలుసుకోవడం. ఇప్పుడు లోకంలో రెండు ఉంటాయండి, తెలియడం, తెలియకపోవడం. అంతే కదా? కానీ కొంచెం తెలియడం, కొంచెం తెలియకపోవడం అని ఎక్కడ ఉండదు కదా. అన్ని విషయాలు బాగా తెలుసుంటేనే జీవితం బాగుంటుంది. ఏ మాత్రం తెలియకపోయినా ఆ జీవితం బాగుంటుంది. పుస్తకాలకు సంబంధించి మనకు ఏమిటి ప్రయోజనం అంటే, మనకు తెలియజేస్తాయండి. తెలియని విషయాలు చెప్తాయి. తెలిసి ఉన్న విషయాలు ఏమన్నా ఉంటే వాటిని మరింతగా వివరిస్తాయి. ఆ లక్షణం పుస్తకాలకు ఉంది కాబట్టి అది ఎప్పుడు కూడా ఏ కాలంలోనైనా, ఏ లోకంలోనైనా ఆ మాటకు వస్తే, ఇది మన భూలోకం అనుకోండి, గతంలో కూడా మనకి శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి కదా. కాబట్టి ఏ లోకంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ రోజుల్లోనైనా కూడా, ముఖ్యంగా ఆధునిక కాలంలో పుస్తకాలకి ప్రాధాన్యం ఖచ్చితంగా ఉంది. మనం ముఖ్యంగా యువతరం తెలిసినా తెలుసుకోకపోయినా ప్రయోజనం కలిగేది, నష్టం కలిగేది వారికేనండి. మనకు తెలుసుకోవాలి అనుకుంటే పుస్తకాలు చదువుకోవాలి, పర్వాలేదు అనుకుంటే పుస్తకాలు చదవటం మానేయాలి. ఇప్పుడు ఏంటంటే, ప్రాధాన్యం అందరికీ తెలుసు, తెలిసినా కూడా ఎవ్రీబడీ ఈస్ కన్సర్న్ బట్ నోబడీ ఈస్ కాన్సర్న్. అదండి పరిస్థితి. అందువల్ల అదండి అది విషయం. ఇప్పుడు మన స్టూడెంట్స్ మరియు యూత్ లో పుస్తకాలు చదవడం అనేది చాలా తగ్గిపోయింది కదండి. దాన్ని అధిగమించడం ఎలా? పుస్తకాలు చదవడం తగ్గిందంటే క్లాస్ బుక్స్ చదువుతున్నారండి కదా. పిల్లలు, స్కూల్ పిల్లలు కానీ, కాలేజీ విద్యార్థులు కానీ క్లాస్ బుక్స్ అయితే చదువుతున్నారు. అంటే చదువుతున్నారా, చూస్తున్నారా అనేది ఇక్కడ ప్రధానమైన విషయం అండి. చదవటం వేరు, చూడటం వేరు. జనరల్ గా మనం ఆ పుస్తకాన్ని చేతితో పట్టుకొని, రెండు చేతులతో పట్టుకొని చదవటమే చదవటం. అదే మనం ఫోన్లోనో, కంప్యూటర్లోనో, ల్యాప్టాప్ లోనో, ట్యాబ్ లో చూడటం అనేది అది చూడటం అవుతుంది తప్ప చదవటం కాదండి. కాబట్టి ఈనాటి విద్యార్థులు మేము చదువుతున్నాం అనుకుంటున్నారు కానీ చదవటం లేదు, చూస్తున్నారు. విషయాలు అయితే పరీక్షల్లో రాస్తున్నారు, గుర్తులేని వదిలేస్తారు. కానీ అలా ఉండదండి. పుస్తకం చదవటం వల్ల మనకు గుర్తు లేకపోవటం అనేది జరగదు. నచ్చిన పుస్తకం చదివామనుకోండి, నచ్చిన పుస్తకం చదివినప్పుడు అందులో విషయాలు మనకి నచ్చాయి కాబట్టి గుర్తుంటాయండి. టెక్స్ట్ బుక్ అయినా, పాఠ్య పుస్తకమైనా అంతే, వేరే పుస్తకమైనా అంతే. లేనప్పుడు మనం చదివినా గుర్తుండవు. ఆ విధంగా మనం చూసినప్పుడు ఇప్పటి పిల్లలకి పుస్తకాలు అయితే చదువుతున్నాం అనుకుంటూ కొంతమంది చూస్తున్నారు. మనం కోరేది ఏంటంటే, అంటే పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, హితాభిలాషులు ఎవరైనా ఏం కోరుతున్నారంటే, పుస్తకాలు చూడకండి, చదవండి అని. అది ఇప్పటి ఉద్దేశం అండి. ముఖ్యంగా విద్యార్థులు కానీ, అంటే పిల్లలు కానీ, యువతి యువకులు కానీ. పుస్తకాలు చదివితే నాలెడ్జ్ వస్తుంది అంటున్నారు. మరి మొబైల్ చూస్తున్నా కూడా నాలెడ్జ్ వస్తుంది కదా అండి, మీరేమంటారు? నాలెడ్జ్ రావడం అంటే అదేనండి, మీరే అన్నారు కదా, మొబైల్ చూడటం అన్నారు, కానీ మొబైల్ చదవటం మీరు అనలేదు. కానీ పుస్తకాలు చూడటం అని మనం పుస్తకాలు చదవటం అంటాం. ఎందుకంటేనండి, సాంకేతిక విజ్ఞానంలో ఏమవుతుందంటే, అలాగా మనకి ఇప్పుడు వాట్సాప్ దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాల సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నాయి కదండి. ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉంటుందండి. అసలు ఫోన్ లేని చెయ్యి అంటూ ఏది ఉండదు ప్రపంచంలో. అసలు చెయ్యే కాదు ఆ చేతిలో ఫోన్ లేకపోతే.
అనే విధంగా పరిస్థితి తయారైంది. కానీ పుస్తకాలు ఎంతమంది చేతుల్లో ఉంటున్నాయి? ఫోన్లు అయితే ఉన్నాయి కానీ పుస్తకాలు ఉన్నాయా? లేవు. కారణం ఏంటంటే అవి వాటికి ముఖ్యంగా మనం ఆ పుస్తకం చేతుల్లో పట్టుకొని చదవాలి. అంటే మనం చేతులు పనిచేయాలి, మెదడు పనిచేయాలి. కానీ ఫోన్ ఏమవుతుందంటే, మొబైల్ ఏమవుతుందంటే ఉదయం లేచినప్పటి నుంచి అర్ధరాత్రి దాకా, అర్ధరాత్రి దాటినా కూడా అలాగా ఫోను చూస్తూనే ఉంటారు. కదిలిపోతూనే ఉంటాయి అన్ని కూడా. ఏం చూసామన్నది ఒక నిమిషం తర్వాత మళ్ళీ మనకు గుర్తుండదు. కారణం మనం చూస్తాం కాబట్టి. అదే మనం రోజు రండి ప్రతిరోజు మన పాఠ్య పుస్తకాలు కాకుండా, అంటే విద్యార్థులు కాకుండా ఇతరులు కూడా వేరే మంచి పుస్తకాలు రోజుకి ఒక పేజీ చదివినా కూడా అవి గుర్తుంటాయి. చదవటం వల్ల గుర్తుంటాయి. అందుకే చూడండి, మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు మనకు చెప్పేవాళ్ళు కదా, పొద్దున్నే లేచి చదవండి అని. తెల్లవారే సమయంలో లేచి చదవండి, బాగుంటుంది, మీకు గుర్తుంటాయని చెప్తుండేవారు. ఇప్పుడు ఎవరికి చెప్పే పరిస్థితి లేదు. అందరూ తెల్లవారికి ముందు నుంచే ఫోన్ చూడటం మొదలు పెట్టారు. ఈ ప్రపంచంలో పుస్తకాలు చదవడం అనేది పూర్తిగా పోయిందండి అలవాటు. అందుకనే అలవాటు పోయింది కాబట్టి బుక్ ఫైర్స్ అనేవి వచ్చాయండి. ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫైర్ ఇప్పుడు నిన్న మొదలైందండి, 10 రోజులు సాగుతుంది. అలాగే విజయవాడలో జనవరి 2 నుంచి మొదలవుతుందండి, అది కొన్ని రోజులు కొనసాగుతుంది. అదే విధంగా మనకు రాజమహేంద్రవరం, రాజమండ్రి, అక్కడ కూడా బుక్ ఫైర్ జరుగుతోంది. అంటే కూడా బుక్ ఫైర్ పెట్టడానికి కారణం ఏంటంటేనండి, పుస్తకాలు చదవండి అని చెప్పడం. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు పుస్తకాలు అలవాటు పెంచడానికి ఏం చేయాలండి వాళ్ళు చదవడానికి? అంటే అలవాటు పెంచడం అనేది మనం చేస్తే రాదండి. ఇప్పుడు మరొక మాట శ్రీదేవి గారు, ఇప్పుడు ఎంతమంది ఇళ్లలో పుస్తకాలు ఉంటున్నాయి? ఇళ్లలో టీవీలు ఉంటాయి, అన్ని ఉంటాయి కానీ, టేప్ గార్డులు అన్ని ఉంటాయి కానీ, ఒకప్పుడు ఎన్ని ఇళ్లలో పుస్తకాలు ఉన్న ఇల్లు మనం ఎన్ని చూస్తుంటాం? చాలా తక్కువ అండి. చాలా తగ్గిపోయింది. కూడా తగ్గిపోయింది. పాఠ్య పుస్తకాలు ఉంటాయి పిల్లల, స్కూల్ బుక్స్, కాలేజీ బుక్స్ ఉంటాయి తప్ప మామూలు జనరల్ పుస్తకాలు ఏ ఇంట్లో కూడా మనకు కనిపించవు. కానీ విచిత్రం ఏంటంటేనండి, ఈ బుక్ ఫైర్ పెట్టినప్పుడు ఒకటి మనం గమనించాలి, హైదరాబాద్ లో బుక్ ఫైర్ అనేది మొదటిసారి కాదండి. బుక్ ఫైర్ జరగడం అనేది ఇప్పుడు మొదలుపెట్టి దాదాపుగా హైదరాబాద్ లో బుక్ ఫైర్ కి 4 దశాబ్దాల చరిత్ర ఉంది. అంటే 40 ఏళ్లకు పైగా చరిత్ర ఉందండి. రెగ్యులర్ గా బుక్ ఫైర్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నది ఈ మొదలుపెట్టి మనకు మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా కొనసాగిస్తున్నారండి బుక్ ఫైర్ అనేది. ఇక్కడ ఏమవుతుందంటేనండి, ముఖ్యంగా ఈ బుక్ ఫైర్ లో విద్యార్థులు మాత్రమే కాకుండా రచయితలు, కవులు వారు వస్తారండి బుక్ ఫైర్ కి. అలాగే కళాకారులు, అంటే చదవడం మాత్రమే కాకుండా ఇప్పుడు పాటలు, పద్యాలు, ఇవన్నీ గేయాలు ఉంటాయి కదండి, నాటికలు, నాటకాలు, రూపకాలు అవన్నీ ఉంటాయి. వాటిని అభినయించే కళాకారులు కూడా ఆ పుస్తకాల కోసం బుక్ ఫైర్కి వస్తారు. అలాగే విమర్శకులు వస్తారండి, అంటే పుస్తకాలు మంచివా కాదా అని సమీక్షించే వారు ఉంటారు కదా, వారు కూడా బుక్ ఫైర్కి వస్తారు. అలాగే ప్రింటర్స్, పబ్లిషర్స్ వస్తారండి, ముద్రణ చేసేవారు, ఆ పుస్తకాలు విక్రయించేవారు, వీరందరూ కూడా బుక్ ఫైర్ కి రావడం వల్ల ఈ 10 రోజులు ఒక పండగలాగా జరుగుతుందండి. నిజంగానండి, మనం ఎక్కడ కూడా అంత పబ్లిక్ ని చూడం మామూలు రోజుల్లో. విడిగా పుస్తకాల షాపుల్లో ఒకళ్ళిద్దరు ఉంటే గొప్ప అండి, కానీ మొబైల్ షాపుల్లో 100 మంది ఉంటారు. అంత జనం వస్తారండి, అంత ఫ్లోటింగ్ ఉంటుందండి. వస్తారు వారు. ఇంకొకటి ఏంటంటే, మామూలుగా పుస్తకం కొని చదివే అలవాటు మనకు పూర్తిగా లేదండి. అంటే ఎవరైనా ఫ్రీగా ఇస్తే తీసుకుంటారు, తీసుకొని కొన్ని చదువుతారా అంటే చదవరు, ఇంట్లో పెట్టుకుంటారు. అంటే ఇది మనం విమర్శించడం కాదు కానీ, పుస్తకాలు చదవడం వల్ల వచ్చే ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల జరిగే పరిస్థితి అండి. అందువల్ల ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారు పుస్తకాలు కొనే అలవాటు ఒకటి వస్తుందండి బుక్ ఫైర్ కి రావడం వల్ల. అంటే కేవలం మనం చూసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా అన్ని స్టాల్స్ ఉంటాయి కదా, కొన్ని 100 స్టాల్స్ ఉంటాయండి అక్కడ. మనకి ఏం కావాలి,
మనకున్న ఇంట్రెస్ట్ ఏమిటి, ఉమ్, ముఖ్యంగా మన అవసరం ఏంటనేది విద్యార్థులు చూస్తారండి ప్రధానంగా. ఉమ్, అటు పాఠ్య పుస్తకాలు ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ, ఇతర సంస్కృతం, ఇతర ఉమ్, భాషలో ఉండే పుస్తకాలు కొంటారండి విద్యార్థులు. ఉమ్, కళాశాల విద్యార్థులు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉమ్, అది అందరికీ అవసరంగా ఉన్నది. అవునండి. అలాగే ఆధ్యాత్మికం అండి, ఉమ్, చరిత్ర పుస్తకాలు పరిశోధకులు కొంటూ ఉంటారు. ఉమ్, అలాగే సైన్స్ పుస్తకాలు మరి రీసెర్చర్స్, ఈ ప్రయోగశాలలో పనిచేసేవారు తీసుకుంటూ ఉంటారు. ఉమ్, మహిళలకు సంబంధించిన విజ్ఞానాన్ని పుస్తకాలుగా తీసుకుంటూ ఉంటారు. ఉమ్, ఎవరి ఆసక్తిని బట్టి ఆ రచనలు, ఆ పుస్తకాలు కొనుక్కుంటూ ఉంటారండి. కొన్ని చదివే అలవాటు బుక్ ఫెయిర్ లో కనిపిస్తుంది. ఉమ్. ఈ అది ఒక పుస్తకం మంచి సూచన. చెప్పండి. మీరు చెప్పండి. ఇది నేను అనుకుంటున్నానండి. ఉమ్, కాబట్టి సమాజ పరంగా చూసుకున్నా, సాహిత్య పరంగా చూసుకున్నా, ఉమ్, సాంస్కృతికంగా మనం పరిశీలించినా కూడా ఉమ్, బుక్ ఫెయిర్, పుస్తక ప్రదర్శన అనేది ఒక మంచి అలవాటు, ఉమ్, ఒక మంచి కార్యక్రమం. ఉమ్. అది ఆ ప్రాధాన్యం తెలుసుకుంటే జీవితాలు బాగుంటాయండి. ఓకే. ఈ కాలం యువతకి పనికొచ్చే పుస్తకాలు ఏమిటండి? ఆ, ఉదాహరణకి చెప్తారా మీరు? అది ఉదాహరణలు ఒకటి వాటి చెప్పలేము. వల్ల కలిగే ఉపయోగాలు. అదేనండి. అంటే ఉమ్, ఉపయోగం అంటే అదే. టమాటో మనకి ఏమవుతుందంటేనండి, ఉమ్, మనకు ఏ మనిషి ఉంటారు, స్నేహితులు ఉంటారు కదా. ఇంట్లో అవును. పేరెంట్స్ ఉంటారు, ఉమ్, స్నేహితులు ఉంటారు, ఉమ్, ఈ స్కూళ్ళు కాలేజీలో టీచర్లు, లెక్చరర్స్ ఉంటారు. ఉమ్, ఇదండి ప్రపంచం ఎవరికైనా. అవునండి. ఇంట్లో ఉన్న వాతావరణాన్ని బట్టి పిల్లలు డెవలప్ అవుతారండి. ఉమ్, ఆ ఇంట్లో పుస్తకాలంటూ ఉంటే, ఉమ్, ఆ ఇంట్లో పుస్తకాలను ఎవరైనా చదువుతూ ఉంటే పెద్దవాళ్ళు, ఉమ్, పిల్లలకి ఆటోమేటిక్ గా అలవాటు వచ్చేస్తుందండి. ఉమ్, అది మనం ప్రత్యేకంగా చేయక్కర్లేదు. ఈ పుస్తకం ఉమ్, చదువు అని మనం చెప్పక్కర్లేదండి. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరి పాఠ్య పుస్తకాలు వాళ్ళు చదవడానికే సమయం సరిపోవట్లేదు. అవును. మాకు ఉమ్, టెక్స్ట్ బుక్సే టైం లేనప్పుడు ఇంకా మేము వేరే ఏం చదువుతామండి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉమ్, ఉమ్, అది దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే ఇంట్లో వాతావరణం, చదివే అలవాటు కనుక వచ్చినట్లయితే పిల్లలకి సహజంగా అలవాటు అవుతుందండి. ఉమ్, చేయక్కర్లేదు, ఆ అలవాటు సహజంగానే జరిగిపోతుంది. అవును. ఈ స్థాయిలో ఫ్రెండ్స్ ప్రభావం ఎక్కువ ఉంటుందండి. ఉమ్, ఫ్రెండ్స్, సినిమాలు ఇవే కదండి, అవునండి. టీవీలు, ఉమ్, ప్రభావం. వీటి వల్ల ఏమవుతుందంటే అందరికీ అన్నీ తెలుసు, ఉమ్, ఏది సరిగా తెలియదు. ఉమ్, ఆ వాతావరణం ఉందండి ఎక్కువగా. అవునండి. అంటే ఫలాంది అంటే మాకు తెలుసండి అంటారు. ఏం తెలిసి చెప్పమంటే 10 లైన్లు చెప్పలేరు. అది ఉమ్, అంటే మనం చదవాలండి ఉమ్, కదా. అవునండి. అవును. కాబట్టి ఆ విద్యార్థుల్లో గాని, యువతరంలో గాని పుస్తకాలు ఉమ్, చదివే అలవాటు ఒకళ్ళు ఉమ్, చేయడం వల్ల రాదండి. ఒకరు ఉమ్, చదివితే మరొకరు చదువుతారు చూసి. కానీ చెప్పడం వల్ల గాని, ఉమ్, ఇప్పుడు బుక్ ఫెయిర్ అండి, ఎవరు చెప్తే అక్కడికి వస్తున్నారు బుక్ ఫెయిర్ కి? అవునండి. నిజానికి వర్కింగ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు స్కూళ్ళు, కాలేజీలు జరుగుతున్నాయి అనుకోండి, ఉమ్, సెలవులు లేవనుకోండి. సెలవులు లేకపోయినా మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా జరిగినప్పుడు ఉమ్, ఆ కాలేజీ పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ ఉమ్, ఆ సమయం అయిన తర్వాత, స్కూల్ కాలేజెస్ అయిన తర్వాత ఉమ్, మరి సాయంత్రం సమయాల్లో ఫెయిర్ కి వస్తున్నారు కదా, బుక్ ఫెయిర్ కి అవును. ఉమ్, పుస్తకాలు కొంటున్నారు, కావాల్సిన పుస్తకాలు తీసుకుంటున్నారు. ఉమ్, మరి కొన్ని పోటీలు పెడతారండి బుక్ ఫెయిర్ లో. ఉమ్, మనలో కొన్ని అంటే పద్యాలు చదవటం, శ్లోకాలు చదవటం, ఉమ్, ఎలక్యూషన్ కాంపిటీషన్, ఉమ్, వక్తృత్వ పోటీలు అంటారు, ఉమ్, అలాగే చర్చ, ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఉమ్, పుస్తకాలు కూడా అవుతూ ఉంటాయండి బుక్ ఫెయిర్స్ లో. ఉమ్, వీటన్నిటిలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఓకే. మరి బుక్ ఫెయిర్ 10 రోజులు ఇంత ఉత్సాహంగా రోజు వచ్చే పిల్లలు ఉమ్, ఆ తర్వాత ఏమవుతుంది? ఉమ్, కాబట్టి ప్రతి ఇల్లు ఒక చిన్నపాటి బుక్ ఫెయిర్ అయితే, అవును. ప్రతి ఇల్లు కూడా ఉమ్, ఒక 10 పుస్తకాలు మనం పెట్టినట్లయితే ఇంట్లో పేరెంట్స్ కానీ, వారంతా కుటుంబ సభ్యులు కానీ, ఉమ్, పిల్లలు ఉన్న ఉన్న టైంలో ఖాళీ ఉన్నప్పుడు అవి చూస్తారండి కనీసం. ఉమ్, మొదట చదువుతారు, తర్వాత తిరగేస్తారు, ఆ తర్వాత చదువుతారు. ఉమ్, కాబట్టి చూసే అదృష్టం కలిగించాలి పెద్దవాళ్ళు. ఉమ్, అంతే తప్ప ఇల్లు అంటే నీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, నీ నోట్స్ ఉన్నాయి అంటే సరిపోదండి. అవునండి. అవును. ఉమ్, కనీసం అంటే పుస్తకాలు అంటే మంచి పుస్తకాలు, ఉమ్, ఇందులో కూడా మంచి చెడ్డ రెండు ఉన్నాయండి. ఉమ్, ఇప్పుడు రామాయణం, భారతం, భాగవతం ఉంటే ఎవరు కాదని అనరు. అవును.
కానీ ఇతర బుక్స్ ఉంటే మాత్రం వేరే ఉంటే అది క్వశ్చన్ చేస్తారు. దానిలో కూడా మనం అనుకున్నాం కదండి, చిన్నప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు, ఎందుకు ఈ బుక్స్ నీకు చిన్న వయసులో, ఇవన్నీ నీకు అవసరమా, ఇవి చదివితే నీకు కలిగే ప్రయోజనం ఏంటి, ఈ పుస్తకాలు చదివితే నీకు ఏదైనా మార్కులు వస్తాయా, ఉద్యోగాలు వస్తాయా, నీకు ఏదైనా మంచి పొజిషన్ వస్తుందా, ఎందుకు ఈ పుస్తకాలు అనేవాళ్ళు కూడా గతంలో ఉన్నారండి. కానీ తర్వాత కాలం మారింది. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఎవరు ఏ బుక్స్ చదవాలి అనేది కూడా ముఖ్యమండి. పుస్తకాలు చదవడం ఎంత ముఖ్యమో ఏ బుక్స్ చదవాలి అనేది కూడా. ఇప్పుడు సహజంగా ఎవరికి అవసరమైంది వారు కొనుక్కొని చదవడం మామూలేనండి. కానీ ఏది అవసరమో వారికి తెలియాలి. వారి అభిరుచి బట్టి, ఆ వ్యక్తి బట్టి, ఆ విద్యార్థిని బట్టి, లేదా విద్యార్థి, ఉద్యోగి, వ్యాపారి, మహిళ, ఎవరైనా కావచ్చండి, అధికారులు, సిబ్బంది, పిల్లలు ఎవరైనా కావచ్చు, వారికి నచ్చినది వారు నిర్ణయించుకొని, నాకు నా జీవితంలో కేవలం చదువు, ఉద్యోగం మాత్రమే కాదు, వ్యాపారము ఇదే కాదు, వీటితో పాటు నాకంటూ ఒక టేస్ట్ అంటూ ఉండాలి, ఒక అభిరుచి ఉండాలి. నాకు నా అభిరుచి ఏమిటని తెలుసుకొని దానికి తగిన బుక్స్ కొనే అవకాశం బుక్ ఫెయిర్ లో లభిస్తుందండి. కాబట్టి ఉపయోగం అనేది అసలు కళ్ళు తెరిచినప్పటి నుంచి జీవితం ముగిసేదా ముందుంటుందండి పుస్తకంతో. ఆ ప్రయోజనం ఒకసారి వచ్చి ఒకసారి వెళ్ళిపోదండి. జీవితం అంతా ఉంటుంది. మనకి తోడుగా ఉండేది పుస్తకాలు అంటారు కదా. మనకు ఏదైనా మాట్లాడాలంటే ఒకరితో మాట్లాడితే ఫ్రెండ్స్ అవుతారు, మాట్లాడలేని పరిస్థితుల్లో పుస్తకాలు చదివితే అవే ఫ్రెండ్స్ అంటారు. అలాంటి బుక్స్ ని మనం సెలెక్ట్ చేసుకొని చదవడం అనేది ఒక మంచి అలవాటు అండి. ఈ మంచి అలవాటుని ప్రోత్సహిస్తుంది కాబట్టి బుక్ ఫెయిర్ అనేది ఇంత ప్రజాదరణ పొందుతూ ఉంది. ఈ 10 రోజులు కిటకిటలాడతాయండి మొత్తం స్టాల్స్ అన్ని కూడా. చాలా, అసలు ప్రతి స్టాల్ దగ్గర కనిపిస్తారు అందరూ. ఇదంతా కూడా మంచి పరిణామం. జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు, పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారా అండి? మీకు ఎవరైనా తెలుసా? అంటే సక్సెస్ కావాలి అనుకున్న వాళ్ళు పుస్తకాలు చదివారండి. అంటే ఏదో జీవితం ఉంది కదా, ఇలాగే కొనసాగిపోతుంది, తెల్లవారుతుంది, మనం అంటాం కదండి, మామూలుగా మనం సరదాగా చెప్పుకుంటాం కదా, లేచామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ లేచామా, మళ్ళీ ఎందుకు లేచామంటే మళ్ళీ తిని పడుకోవడానికి. ఇలా కాకుండా మన జీవితానికి ఏదో ఒక అర్థం ఉంది, మనం ఊరికే మనం ఈ జన్మ తీసుకోలేదు అనుకున్నప్పుడు, మరి ప్రతి మనిషి ఆలోచన చేసినప్పుడు అండి అది ఆటోమేటిక్ అది అభిరుచి కలుగుతుందండి. ఆ అభిరుచి కలగాలి అంటే ఉపయోగం తెలుసుకోవాలి. నిజంగా వాళ్ళు విజేతలు అయ్యారండి జీవితంలో. చాలా మంది మనకి చారిత్రకంగా మనం చూసినప్పుడు అండి, ఎక్కడెక్కడో మనం చూడదు, మన దేశంలో కానీ విదేశంలో కూడా ఆ విలువ తెలుసుకున్న వారు, చదివారు, అందులో విషయాలు తెలుసుకున్నారు, మంచి చెడ్డ తెలుస్తుంది అనమాట. ఏంటంటే ఏది మంచి ఏది చెడ్డ అనేది తెలుస్తుందండి. మనకి ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ చెప్తే తెలుస్తుంది, అలాగే టీచర్స్, స్నేహితులు, వీరికంటే ఎక్కువగా మనం ఎక్కడున్నా కూడా పుస్తకం వల్ల మనకు మంచి చెడ్డ తెలుస్తాయి. అది తెలిసారు కాబట్టి వాళ్ళు విజేతలు అయ్యారండి. మనం ఈ మాట మాట్లాడుతున్నాం, దీనివల్ల మంచిగా చెడ్డ, మనం ఈ పని చేస్తున్నాం, దీనివల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని తెలుసుకోగలిగే సౌకర్యం పుస్తకం ఇచ్చింది కాబట్టి ఆ మంచి పుస్తకం చదివినప్పుడు సహజంగానే వాళ్ళు విజేతలు అవుతారు జీవితంలో. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటారండి. అలాంటి గైడ్, ఒక గైడ్ లాంటిది ఈ పుస్తకం. మనం అంటాం కదా, ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ అంటాం కదా. ఫిలాసఫర్ అయినా గైడ్ అయినా పుస్తకమే. కాబట్టి ఇంత కిటకిటలాడుతున్నాయి బుక్ స్టాల్స్ అన్ని కూడా ఈ బుక్ ఫెయిర్ లో. కానీ ఇంతటితో ఆగిపోకుండా ఇది కొనసాగుతూ మన ఇంట్లో కూడా మన పుస్తకాలు కొన్ని సంపాదించుకొని పెట్టుకొని అప్పుడప్పుడు చదువుతూ ఉంటే మనం ఏమిటో మనకు తెలుస్తుందండి. మనం ఏమిటో మనకు చెప్పేవి ఈ పుస్తకాలే. ఫైనల్ గా పుస్తకం ఉపయోగం గురించి వివరించండి, సంక్షిప్తంగా వివరించండి. అదేనండి, ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, మనం వ్యక్తిగా వికాసం చెందాలన్నా, ఒక మనిషిగా మనం డెవలప్ కావాలన్నా, ఇంట్లో ఒక బాధ్యతగా మనం సభ్యుడిగా ఉండాలన్నా, మన ఊళ్ళో, మన సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలన్నా కూడా
పుస్తకం చదవాలి అన్న అభిలాష ఉండాలండి. అవును. ఉమ్, ఆ అభిలాష కలగటం అనేది చాలా ముఖ్యం. ఉమ్, దాన్ని ప్రోత్సహించే వ్యవస్థలు ఈ బుక్ ఫెయిర్ లాంటివి ఉన్నాయి. ఉమ్, కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇప్పుడు మనం మన శ్రోతలకు చెప్పగలిగే విశేషం ఏంటంటే ప్రేక్షకులు కూడా ఉమ్, పుస్తక ప్రదర్శనకి వెళ్ళాలండి. ఎక్కడ జరిగినా వెళ్ళాలి, ఉమ్, చూడాలి ఒకసారి అంతా కూడా ఏం జరుగుతున్నది, ఇంతమంది ఎందుకు వస్తున్నారు కదండి, అవునండి. ఇన్ని వందల మంది ఎందుకు వస్తున్నారు ఆ ఒక్క చోటికి. ఉమ్, మరి అన్ని పనులు మానుకొని కొంతమంది, మరి ఖాళీ చేసుకొని మరికొంతమంది, ఉమ్, తో చాలా మంది వస్తున్నారు కదా. అవును. మీరందరూ ఎందుకు వస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏమి కొనుక్కొని వెళ్తున్నారు అనేది మనం చూసినప్పుడు ఉమ్, ఆ ఉపయోగం మనకు సహజంగానే అర్థమవుతుందండి. అవును. అది అది తెలుసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఉమ్, జీవితానికి అర్థం ఏమిటి అనేది తెలుస్తుంది ఒకటి. ఉమ్, మనం ఎక్కడ ఉన్నాం, మన ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది కూడా తెలుస్తుందండి. ఉమ్, ఈ శ్రీదేవి గారు అవునండి. ఎవరు ఏమి చెప్పే పరిస్థితి ఉండదండి. ఉమ్, ఒకరు చెప్పడంలో ఒకరు మారరు, ఉమ్, అలాగే ఒకరు కమాండ్ చేస్తే మరొకరు మారరు, అవునండి. విమర్శిస్తే అసలే మారరండి, ఉమ్, పొగిడితే ఆకాశానికి వెళ్ళిపోతారు, మళ్ళీ అది ఆ గర్వంతో ఇంకా వాళ్ళు డెవలప్ కారు. ఉమ్, కానీ పుస్తకాలు ఏం చేస్తాయంటే మన జీవితాన్ని మనకు చెప్తాయి. అవును. రకరకాల వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలు, పరిస్థితులు, ఉమ్, సమాజం, ఉమ్, వీటి విషయాన్ని మనకు అన్నిటినీ పుస్తకాలు మనకు చెప్తాయండి. ఓకే. ఉమ్, కాబట్టి మన అభిరుచికి ఏమిటో మనం తెలుసుకొని మన ఆసక్తిని, మన ఇంట్రెస్ట్ బట్టి మనం బుక్స్ కొని చదివే అలవాటు చేసుకుంటే ఉమ్, అటు రచయితలకి, కవులకి మంచిది, పబ్లిషర్స్ కి, సమీక్షకులకి, విమర్శకులకు కూడా బాగుంటుంది, ఉమ్, మనకు కూడా అది మంచి అలవాటు అవుతుందండి. ఉమ్, కాబట్టి ఆ ఉమ్, పుస్తక ప్రదర్శన అనేది ఉమ్, కేవలం ఆ స్టేడియంస్ కి, హైదరాబాద్కో, విజయవాడకో, రాజమండ్రికో ఉమ్, పరిమితం కాకుండా ఉమ్, ప్రతి ఇంటికి వ్యాపించినప్పుడు బుక్ ఫెయిర్ అనేది ఉమ్, సహజంగానే అది ఆ ప్రక్రియ వర్ధిల్లుతుందండి. ప్రతి ఇల్లు ఒక బుక్ స్టాల్ లాగానే చిన్నపాటి అవును. బుక్ స్టాల్ ఉంటుంది. ఆ ఇంట్లో 10 పుస్తకాలున్నా, 100 పుస్తకాలున్నా, 1000 పుస్తకాలున్నా కూడా ఉమ్, కొంతమంది వాళ్ళ పుస్తకాలు ఉంటాయండి. ఉమ్, కల్చర్ అదొక ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతారు చాలా మంది. అవునండి. అవును. ఉమ్, ఆ ఇంట్లో పుస్తకాలు ఉండడం అనేది ఉమ్, గర్వంగా ఫీల్ అవుతారు. ఉమ్, నేను పుస్తకాన్ని అందరికీ తెలుస్తుంది కదా అనుకుంటారు, అది మంచిదే. ఉమ్, కానీ ఇప్పుడు చాలా మందికి ఎలా అయిందంటే మెమెంటోస్, ఉమ్, వారికి వచ్చే ప్రైజులు, గిఫ్టులు మాత్రమే ఎగ్జిబిట్ అవుతున్నాయి ఇళ్లలో అవునండి. మించి. ఉమ్, కాబట్టి ఆ గిఫ్టులు, మెమెంటోలు వీటితో పాటు పుస్తకాలని కూడా మనం సమకూర్చుకున్నట్లయితే ఎవరి కోసమో కాదండి, మన కోసం మనమే, అవును. మనకి మనం ఆత్మ పరిశీలన కోసమే పుస్తకాలు ఉంటాయి. అవును. అలాంటి భావాన్ని పుస్తకాలు కలిగిస్తాయి. కాబట్టి ఈ పుస్తక ప్రదర్శనలు అన్ని విధాలా మన వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తాయండి. ఉమ్, ఎంతో మందిని మనం అక్కడ కలుసుకుంటాం, చూస్తాం, రచయితల్ని, కవుల్ని, ఉమ్, వారితో మాట్లాడతాం. ఉమ్, అదే స్ఫూర్తితో ఇంటికి తీసుకెళ్లిన పుస్తకాన్ని చదవగలిగితే ఉమ్, చాలా బాగుంటుంది. అది మనకి మంచిది, సమాజానికి అంతకన్నా మంచిది. ఉమ్, ఇది ప్రధానంగా మనం గ్రహించాలండి. ఇప్పుడు ఉమ్, ఇవన్నీ మనం మాట్లాడుతున్నవి ఎవరికి తెలియని విషయాలే. అవునండి. అవును. తెలిసి కూడా అంతగా సీరియస్ గా తీసుకోవట్లేదు. చెయ్యట్లేదు. ఉమ్, అది మనం చెప్పే మాట ఏంటంటే ఉమ్, పుస్తకాల ప్రాధాన్యం అందరికీ తెలుసు, ఉమ్, తెలుసు కాబట్టి చదవండి. ఉమ్, చదవటం వల్లనే మనకి మనసు వికాసం చెందుతుంది. ఉమ్, సెలెక్టెడ్ గా చదవండి. అంటే చదవటం అనేది అవును. ఏదో కనిపించే పుస్తకం చదవడం కాదండి. ఉమ్, మనకు ఏది మన జీవితానికి మంచిదో అది చదవాలి. ఉమ్, కాబట్టి అది కూడా తెలుసుకున్నప్పుడు ఇప్పుడు సమాజంలో ఉండే ఈ అవలక్షణాలన్నీ చాలా వరకు తొలగిపోతాయండి. అవునండి. ఉమ్, జాడ్యాన్ని, మరి రకరకాల భయాలు, ప్రలోభాలు, ఉమ్, భావాలు పోయి ఒక ఉమ్, మంచి ఆలోచన పుస్తకం కలిగిస్తుందండి. ఉమ్, ఒక మంచి కావాలంటే పుస్తకం చదవాలి. ఓకే. ఉమ్, అది అనుకుంటే మనం ఏం చేసినా ఒకటి. ఉమ్, దానివల్ల సమాజానికి వచ్చే ఉపయోగం ఏముండదు, మనకు అంతకంటే ఉండదు. అవును. కాబట్టి నేను అల్టిమేట్ గా నేను చెప్పగలిగేది ఉమ్, పుస్తకాలు చదువుదాం. ఆ చదవడం కూడా ఎవరో ఇస్తే తీసుకోవడం కాకుండా కొని చదువుదాం.
సరే. రూపాయల పుస్తకం కొనడం కష్టం కాదండి. అవునండి. 1000, 2000, 3000 టికెట్ల గురించి సినిమాలు చూసే వాళ్ళు ఉన్న ఈ సమాజంలో ఉమ్. 100 రూపాయలు పెట్టి పుస్తకం కొనడం కష్టం అంటారా? కాదండి. కానీ ఎంతమంది ఇళ్లలో మరి భారతాలు, భాగవతాలు, రామాయణాలు ఉన్నాయి? అవును. అది పెద్ద ప్రశ్నార్థం కదా. అవునండి. కాబట్టి మనం తెలుసుకొని అలాంటివి అవి కానీ మంచి మత గ్రంథాలు కానీ ఉన్నప్పుడు మన హిందూ ధర్మం కూడా మనం పాటించినట్లు అవుతుంది. హిందూ అని కాదండి, కేవలం అది ఒక రిలీజియస్ అని చెప్పట్లేదు నేను. మనందరం మన భారతదేశం కదా, మన భారతదేశం ఇండియా, హిందూ, భారత్ కాబట్టి సంబంధించిన పుస్తకాలు కూడా మన ఇళ్లలో ఉన్నట్లయితే అది ఇంటికి సమాజానికి మంచిదండి. మన సనాతన ధర్మం గురించి కూడా అందరికీ తెలుస్తుంది చదివితే. తప్పకుండా తెలుస్తుందండి. ఆ ధర్మం తెలుస్తుంది, మనం తెలుసుకుని ఆచరిస్తాం కూడా. అది తెలుసున్నప్పుడు మనకు చాలా మంచి అలవాట్లు వస్తాయి. అవి ఒక ఇంట్లో పేరెంట్స్ చెప్తే రావు, ఫ్రెండ్స్ చెప్తే రావు, మరి టీచర్స్ చెప్తే రావు, ఎవరో చెప్తే మనకు రావండి. కానీ పుస్తకాలు చెప్తే వస్తాయి. ఎందుకంటే మనం చదివి అనుభూతి చెందాం కదా, అందుకని. అలాంటిది కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. పుస్తకాలు ఉన్న ఇళ్ల కోసం మనం ఆశించాలండి. ఇది జరగాలనే మేము అందరం మనం కోరుకుంటున్నాం. ధన్యవాదాలు శరత్ గారు. నమస్తే. అలాగే అండి. నమస్తే అండి.